వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టెస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. So first question, which of the following are the 5 groups of the plants are divided into? సో ఈ కింది వానిలో ఏవి ప్లాంట్స్ కి సంబంధించిన డివిజన్స్ అని అడుగుతున్నారు. అవి కూడా ఏంటి అంటే 5 డివిజన్స్ అని చెప్పేసి. సో మనకి ఇందులో ప్లాంట్స్ కి సంబంధించి 5 డివిజన్స్ ఎగ్జాక్ట్ ఆర్డర్ ఏంటి అంటే మనకి సో ఫస్ట్ వచ్చేసి మనకి థాలోఫైట్స్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రయోఫైట్స్, నెక్స్ట్ వచ్చేసి పెట్రిడోఫైట్స్, నెక్స్ట్ వచ్చేసి జీనోస్పర్మ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎజినోస్పర్మ్స్. సో ఎజినోస్పర్మ్స్, జీమోస్పర్మ్స్, పెట్రోడైట్స్ అండ్ బ్రయోఫైట్స్ అండ్ థలోఫైట్స్ ఇవి మనకి ఎగ్జాక్ట్ ఆర్డర్ ఆఫ్ ద ప్లాంట్స్ అని చెప్పొచ్చు, డివిజన్ అని. యాక్చువల్గా థలోఫైట్స్ అంటే ఏంటంటే ఆల్గే అంటాం కదా, రెడ్ ఆల్గే, బ్లూ ఆల్గే, గ్రీన్ ఆల్గే. సో ఈ ఆల్గేస్ అన్ని కూడా మనకి దేంట్లోకి వస్తాయంటే థలోఫైట్స్ దాంట్లోకి వస్తాయి ఎగ్జాంపుల్గా. సో సీడ్లెస్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో సో సీడ్లెస్ ప్లాంట్స్ అన్ని కూడా మనకి బ్రయోఫైట్స్ దాంట్లోకి ఎగ్జాంపుల్గా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జిమ్నోస్పర్మ్స్ ఏదైతే ఉందో సో దీంట్లోకి కాన్సిఫెరస్ ట్రీస్ అంటాం. సో కాన్సిఫెరస్ ట్రీస్ అనేవన్నీ కూడా మనకి దీంట్లో ఎగ్జాంపుల్గా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎంజినోస్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లోకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పచ్చు అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో పువ్వులు పూయడం అంటాం కదా, సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్ని కూడా మనకి ఈ డివిజన్లో ఉంటాయి. సో కాన్సిఫెరస్ లాంటి ట్రీస్ అన్ని కూడా ఈ డివిజన్కి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రయోఫైట్స్లోకి వచ్చేటప్పటికి సీడ్లెస్ ట్రీస్ అంటాం. సో అలాంటివన్నీ కూడా మనకి దీంట్లోకి వస్తాయి. ఆల్గే లాంటివన్నీ కూడా సో థలోఫైట్స్లోకి వస్తాయి. Option C is a correct answer for the 5 groups that plants are divided into different divisions అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ద్రోణాచార్య అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్? సో ఫస్ట్ ద్రోణాచార్య అవార్డు ఏ సంవత్సరంలో ఇచ్చారని అడుగుతున్నారు. 1991, 1978, 1985, 1997. సో ఫస్ట్ ద్రోణాచార్య అవార్డుని ఏ ఇయర్లో మనకి స్టార్ట్ చేశారు అంటే 1985. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, in which year was the Harappan civilization first discovered? సో మనకి హరప్పన్ సివిలైజేషన్ ఏ సంవత్సరంలో కనుగొనబడింది అని అడుగుతున్నారు. 1905, 1921, 1926, 1932 ఉన్నాయి. సో 1921లో మొట్టమొదటిగా మనకి హరప్పన్ సివిలైజేషన్ని దయారామ్ సహ్ని, తెలుగులో దయారామ్ సహాని అని కూడా పిలుస్తాం. దయారామ్ సహ్ని ఎవరైతే ఉన్నారో సో ఆయన మొట్టమొదటిగా రావి రివర్ దగ్గర పాకిస్తాన్, ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ ప్రాంతంలో హరప్పన్ సివిలైజేషన్ని కనుక్కోవడం జరిగింది. అలాగే మొహంజదారో సివిలైజేషన్ ఎప్పుడు అంటే 1922. సో దీన్ని ఎవరు అంటే మనకి రాకల్ దాస్ బెనర్జీ ఎవరైతే ఉన్నారో సో రాకల్ దాస్ బెనర్జీ ఈజ్ ఎస్కవేటెడ్ 1922. దట్ ఈస్ అ మొహంజదారో ఏరియా. సో ఇవి హరప్పాకి అండ్ యాజ్ వెల్ యాజ్ మొహంజదారోకి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి, ఒకసారి ఇయర్స్ కూడా చూద్దాం. మనకి 1905 ఆ ప్రాంతంలో యాక్చువల్గా మనకి 1903 టైంలో బెంగాల్ డివిజన్కి సంబంధించి ఏదైతే ఉందో సో బెంగాల్ డివిజన్ ప్రాబ్లం అనేది మనకి 1903 అదే టైంలో ప్రారంభమైందని చెప్పొచ్చు. సో 1905 ఆ ప్రాంతంలో ఇండియాలో జరిగిన ఉద్యమం ఏది అంటే స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం. సో 1905 ఆ ప్రాంతంలో మనకి బెంగాల్ డివిజన్కి వ్యతిరేకంగా ప్రారంభించారని చెప్పొచ్చు. సో దాని తర్వాత మనకి 1932 అని ఉంది. సో 1932 ఇయర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి గాంధీ అంబేద్కర్ ప్యాక్ట్ అని చెప్పొచ్చు. సో దాన్ని ఏ ప్యాక్ట్ అని కూడా పిలవచ్చు అంటే పూనా ప్యాక్ట్ అని పిలవచ్చు. సో పూనా ప్యాక్ట్ లేదా గాంధీ అంబేద్కర్ ప్యాక్ట్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1932 ఇయర్, పూనా ఒడంబడిక అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1926 గురించి పర్టికులర్గా ఇయర్ అనేది సో మనకి హిస్టారికల్ ఈవెంట్స్లో అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి సో దీని గురించి మనం మాట్లాడట్లేదు. అలాగే ఇక్కడ ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి మీరు హరప్పా మొహంజదారోతో పాటు నెక్స్ట్ ఏ ఏరియాని గుర్తుపెట్టుకోవచ్చు అంటే కాళీబంగన్. సో కాళీబంగన్ అనే హరప్పన్ సివిలైజేషన్ యొక్క ప్లేస్ ఏ స్టేట్లో ఉంది అని అడుగుతారు. సో కాళీబంగన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. సో దాని తర్వాత ధోలవీరా అనే ఏరియా ఎక్కడుందని అడుగుతారు. సో ధోలవీరా ఏరియా ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో ధోలవీరాతో పాటు లోతల్ అనే ఏరియా కూడా ఎక్కడుందంటే మనకి గుజరాత్లోనే ఉంది. సో ధోలవీరా లోతల్ ఈజ్ ఇన్ గుజరాత్, నెక్స్ట్ కాళీబంగన్ ఈజ్ ఇన్ రాజస్థాన్, మొహంజదారో హరప్పా బోత్ ఆర్ ఇన్ పాకిస్తాన్. ఇవన్నీ కూడా ఏ సివిలైజేషన్కి చెందినవి అంటే హరప్పన్ సివిలైజేషన్కి. హరప్పన్ సివిలైజేషన్కి కాంటెంపరీగా ఉన్న సివిలైజేషన్స్ ఏవి అని అడుగుతారు. ఒకటి ఈజిప్టియన్ సివిలైజేషన్ అని గుర్తుపెట్టుకోవచ్చు, రెండోది వచ్చేసి మెసోపటోమియన్ సివిలైజేషన్.
Next one, in which year was the second Anglo-Mysore war fought between the Kingdom of Mysore and the British East India Company? So మనకి మైసూర్ కింగ్డమ్ కి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య రెండవ మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. 1769, 1775, 1766 అండ్ నెక్స్ట్ వచ్చి 1785, 1780 ఈ ఇయర్స్ లోన అడుగుతున్నారు. సో 1780 నుంచి 1784 మధ్యలో. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. సో బ్రిటిషర్స్ కి మైసూర్ కింగ్డమ్, అందులోని మైసూర్ కింగ్డమ్ నుంచి మనకి ఎవరు నాయకత్వం వహించారు అంటే హైదర్ అలీ. సో హైదర్ అలీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రిటిషర్స్ కి మధ్య ఈ యుద్ధం ప్రారంభమైంది 1780 నుంచి 1784. ఈ యుద్ధం మధ్యలోనే మనకి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మధ్యలోనే ఏ కింగ్ ఈ యుద్ధాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించారు అంటే మనకి టిప్పు సుల్తాన్. సో టిప్పు సుల్తాన్ మనకి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం నుంచి ప్రారంభమవుతారు. సో రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం మధ్యలో నుంచి థర్డ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో కూడా మనకి టిప్పు సుల్తాన్ కనిపిస్తారు, హూ ఈస్ ఎగ్నెస్ట్ టు ద బ్రిటిషర్స్. అయితే ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ఏ ఒప్పందంతో ముగుస్తుంది, విచ్ ట్రీటీ అని అడుగుతారు. ట్రీటీ ఆఫ్ మ్యాంగళూర్. ట్రీటీ ఆఫ్ మ్యాంగళూర్. సో ఫస్ట్ ట్రీటీ వచ్చేసి మొత్తం మనకి 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరుగుతాయి. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం యొక్క ట్రీటీ వచ్చేది అంటే ట్రీటీ ఆఫ్ మద్రాస్ అని చెప్తాం. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసి మనకి ట్రీటీ ఏది అంటే ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్. సో థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ట్రీటీ ఏది అంటే మనకి సో ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్టణం. And fourth Anglo-Mysore war, there is no treaties because Tippu Sultan was killed by which people ante British East India Company. So the next one, which environmental phenomena has been linked by the synthetic chemicals like chlorofluorocarbons. సో ఈ కింది వాటిలో ఏది క్లోరోఫ్లోరోకార్బన్స్ తో ముడిపడి ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో వేవ్ ప్రొపగేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫెరెన్స్ అండ్ టైడల్ ఫ్లో, ఓజోన్ డిప్రెషన్. సో మనకి ఓజోన్ డిప్రెషన్, ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ అనేది డిక్రీజ్ అవ్వడానికి కారణం క్లోరోఫ్లోరోకార్బన్స్ కాబట్టి సో క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద విచ్ ఫినామినా అంటే ఓజోన్ డిప్రెషన్. అలాగే మనకి ఓజోన్ లేయర్ అనేది ఎక్కడ ఉంది అని అడిగితే స్ట్రాటోస్పియర్. అట్మాస్ఫియర్లో ఏ లేయర్లో ఉంది అని అడిగితే దట్ ఈస్ ఇన్ స్ట్రాటోస్పియర్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఓజోన్ డిప్లేషన్కి కారణమైన మనకి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కంట్రోల్ చేయడం కోసం మాంట్రియల్ ప్రోటోకాల్, వియన్నా కన్వెన్షన్ అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఈ రెండు కూడా మనకి దేనికి ఇంటర్లింక్గా ఉన్నాయి అంటే ఓజోన్ డిప్లేషన్. సో ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, which of the following ministries launched the 2 campaigns named Angikar and E-Course? సో Angikar and E-Course అనే రెండు క్యాంపెయిన్స్ కూడా మనకి ఏవైతే ఎన్విరాన్మెంట్ ని, ప్లాంట్స్ ని అండ్ యాజ్ వెల్ as ట్రీస్ ని కాపాడడం కోసం లాంచ్ చేసిన క్యాంపెయిన్స్ గా చెప్పొచ్చు. చెట్లని, పర్యావరణాన్ని కాపాడడం కోసం. సో అలాంటి క్యాంపెయిన్ ని ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంటా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్సా, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంటా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్సా అని. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఏం స్టార్ట్ చేశారు అంటే అంగీకార్ అండ్ ఈ-కోర్స్ అనే రెండు క్యాంపెయిన్స్ ని స్టార్ట్ చేశారు. ద 2 campaigns ఆర్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీస్ అండ్ ప్లాంట్స్. సో ట్రీస్, ప్లాంట్స్, ఎన్విరాన్మెంట్ వీటి కోసం ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయబడింది. ఇండియాలో ఇలాంటి క్యాంపెయిన్స్ మనకి నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. సో దాంట్లో వన్ ఆఫ్ ద క్యాంపెయిన్ చిప్కో మూమెంట్ అంటాం, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి నర్మదా బచావో ఆందోళన అంటాం, అండ్ ఇంకొకటి వచ్చి సైలెంట్ వ్యాలీ మూమెంట్ అంటాం. సైలెంట్ వ్యాలీ మూమెంట్ ముఖ్యంగా సౌత్ ఇండియా ప్రాంతంలో జరిగితే సో చిప్కో మూమెంట్ అనేది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి ఏరియాలో జరిగిందని గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వన్, which of the following states will you go to enjoy the famous Gaura Gauri Puja in the celebration in every year? సో ప్రతి సంవత్సరం కూడా గౌరా గౌరీ పూజ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్లో మనకి ఎవ్రీ ఇయర్ కూడా గౌరా గౌరీ అనే పూజని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే బస్తార్ ఫెస్టివల్, Bastar is a place which is located in Chhattisgarh area. So Bastar festival is also very famous in Chhattisgarh. అలాగే మైదాన్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఇన్ ఛత్తీస్గఢ్ ఏరియా. సో ఇది పక్కన పెడితే జనరల్గా ఉత్తరాఖండ్లో మనకి మేళాస్ జరుగుతూ ఉంటాయి. సో జనరల్గా శివుడికి సంబంధించిన ఎక్కువగా ఉండే ఫెస్టివల్స్ అన్నీ కూడా మనకి ఉత్తరాఖండ్ చుట్టుపక్కల ఏరియాలో జరుగుతాయి. దాంతోపాటు ఉత్తరాయణ్ ఫెస్టివల్. సో ఉత్తరాయణ్ ఫెస్టివల్ అనేది జనరల్గా చాలా నెంబర్ ఆఫ్ స్టేట్స్లో, నార్త్ ఇండియన్ నెంబర్ ఆఫ్ స్టేట్స్లో జరగడం మనం చూస్తాం. అలాగే ఉత్తరాయణ్ ఫెస్టివల్ అనేది ఉత్తరాయణ్
ఉత్తరాఖండ్లో కూడా సెలబ్రేట్ చేస్తారు. సో దాంతోపాటు రాజస్థాన్కి వచ్చేటప్పటికి మనకి బికనర్ క్యామెల్ ఫెస్టివల్ కానీ, పుష్కర్ క్యామెల్ ఫెస్టివల్ కానీ, సో పుష్కర్ క్యామెల్ ఫెస్టివల్, బికనర్ క్యామెల్ ఫెస్టివల్ ఇవన్నీ కూడా ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే దట్ ఈజ్ ఇన్ రాజస్థాన్. సో గుజరాత్ వచ్చేటప్పటికి చాలా ఫేమస్ ఫెస్టివల్గా దేన్ని చెప్పొచ్చు అంటే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. సో సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ప్లేస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గుజరాత్ ఏరియా. సో ద నెక్స్ట్ వన్, in which of the following states India Bomidla Pass is located? సో మనకి బొమిడ్లా అనే పాస్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి అరుణాచల్ ప్రదేశ్లో బొమిడ్లా పాస్ ఈజ్ దేర్, బూమ్లా పాస్ ఈజ్ దేర్, దిపు పాస్ ఈజ్ దేర్. సో యాక్చువల్గా లా అంటే అర్థం మనకి టిబెటన్ లాంగ్వేజ్లో పాస్ అని. సో పాస్ అంటే తెలుగులో అర్థం కనుమ అని చెప్పేసి. సో బొమిడ్లా కనుమ, బూమ్లా కనుమ అండ్ దిపు కనుమ ఈ మూడు కూడా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చెందినవి, ఆ మౌంటైన్స్ ఏరియాలో ఉన్నవి. ముఖ్యంగా ఇవి దేనితో బోర్డర్ని షేర్ చేసుకుంటాయంటే టిబెట్ ప్రాంతం ఏదైతే ఉందో టిబెట్ ప్రాంతం మయన్మార్ ప్రాంతాలతో. సో దిపు పాస్ అనేది బోర్డర్ని షేర్ చేసుకుంటే టిబెట్ ప్రాంతంతో ముఖ్యంగా సో బోర్డర్ని షేర్ చేసుకునేది అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి ఏది అంటే బొమిడ్లా పాస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్కిం ఉంది. సిక్కింలో ఇంపార్టెంట్ కనుమగా దేన్ని చెప్పొచ్చు అంటే జెలిప్లా. సో జనరల్గా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇవే చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న మెయిన్ పాసెస్ ఇవి కాబట్టి. సో సిక్కింలో జెలిప్లా ఈజ్ దేర్ అండ్ హియర్ వీ హ్యావ్ దిస్ పాసెస్ ఆర్ దేర్. నెక్స్ట్ అస్సాంకి అంత ఇంపార్టెంట్గా పాసెస్ లేవని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ వీ హ్యావ్ రోహతంగ్ పాస్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దిస్ నాట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్? ఈ కింది వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదని అడుగుతున్నారు. యునిక్సా, లైనెక్సా, నెక్స్ట్ వచ్చేసి మెక్ ఓఎస్ఆ అండ్ ఎస్క్యూఎల్ అని చెప్పేసి. ఎక్స్క్యూఎల్ ఏదైతే ఉందో యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ ద సెంట్రల్ అలైన్మెంట్ ఆఫ్ ఎ లైన్ ఆర్ టెక్స్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్? సో ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్లో ఒక షార్ట్ కట్ కీ ఏంటి అని అడుగుతున్నారు. సో కంట్రోల్ ప్లస్ ఈనా, కంట్రోల్ ప్లస్ ఏనా, కంట్రోల్ ప్లస్ జీనా, కంట్రోల్ ప్లస్ సీనా. సో సెంట్రల్ లైన్ ఏదైతే ఉందో సెంట్రల్ టెక్స్ట్ కోసం హైలైట్ కోసం మనం యూజ్ చేసే షార్ట్ కట్ కీ ఏది అంటే కంట్రోల్ ప్లస్ ఈ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, above which layer of the atmosphere does the exosphere is lies? సో మనకి ఎక్సోస్పియర్ అనేది ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు. సో జనరల్గా మనం అట్మాస్ఫియర్ని కనుక చూస్తే అంటే అర్త్ దగ్గర నుంచి చూస్తే సో అట్మాస్ఫియర్ మనకి ఏ లేయర్ ఉంటుంది అంటే ఫస్ట్ ట్రోపోస్పియర్ ఉంటుంది. సో భూమి వైపు నుంచి చూస్తే మనకి ఫస్ట్ ట్రోపోస్పియర్ ఉంటుంది. సో తర్వాత స్ట్రాటోస్పియర్ ఉంటుంది. సో దాని తర్వాత మిసోస్పియర్ ఉంటుంది. సో దాని తర్వాత థెర్మోస్పియర్ ఉంటుంది. హియర్ ఓన్లీ వీ హ్యావ్ అ ఐనోస్పియర్ ఆల్సో. సో ఇక్కడే మనకి ఐనోస్పియర్ కూడా ఉంటుంది. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మిసోస్పియర్, థెర్మోస్పియర్. మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నాం. జనరల్గా నార్మల్గా అయితే ఇది అర్త్ అనుకుంటే సో అర్త్ చుట్టూ కూడా మనకి అట్మాస్ఫియర్ ఇలా ఉంటుంది. సో అట్మాస్ఫియర్ ఈజ్ లైక్ దిస్. సో అట్మాస్ఫియర్కి అవతల ఎగ్జాక్ట్గా ఇన్ దిస్ ఏరియా వీ హ్యావ్ అ అదర్ స్పియర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఎక్సోస్పియర్. అంటే మనకి థెర్మోస్పియర్ పైన ఉన్నది ఏదైతే ఉందో సో దాన్ని ఎక్సోస్పియర్ అని చెప్పేసి పిలుస్తాం. సో కాబట్టి ఇక్కడ మెసోస్పియర్, థెర్మోస్పియర్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ ఇచ్చారు. సో థెర్మోస్పియర్ పైన ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఎక్సోస్పియర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. లేదా భూమికి దగ్గరగా ఉన్నది ఏది అని అడుగుతారు, ట్రోపోస్పియర్. లేదా భూమికి దూరంగా ఉన్నది ఏది అని అడుగుతారు, థెర్మోస్పియర్. అలాగే ఓజోన్ లేయర్ ఎక్కడుంది అని అడుగుతారు, స్ట్రాటోస్పియర్. ఫ్లైట్స్ విల్ బి ట్రావెల్డ్ ఇన్ స్ట్రాటోస్పియర్. సో స్ట్రాటోస్పియర్లోనే మనకి ప్లేన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అన్ని ట్రావెల్ అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్లైమేట్ అండ్ వెదర్ విల్ బీ చేంజ్డ్ ఇన్. వాతావరణంలో మార్పులు మనకి ఏ లేయర్లో ముందుగా సంభవిస్తాయి అంటే దట్ ఈజ్ ఆల్సో ట్రోపోస్పియర్. ఈ 4 లేయర్స్లో అత్యధికంగా వేడిగా ఉండేది ఏది అని అడుగుతారు. ద వార్మెస్ట్ ఆర్ హాటెస్ట్ లేయర్ ఇన్ దట్ అట్మాస్ఫియర్ ఈజ్ ట్రోపోస్పియర్. అదే కోల్డెస్ట్ లేయర్ ఏది అంటే మనకి మీసోస్పియర్. సో మీసోస్పియర్ ఈజ్ ద కోల్డెస్ట్ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం అట్మాస్ఫియర్ పరంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following articles ensures to provide free and compulsory education to all children in the age group of 6 to 14 years as a fundamental rights to education? ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పేసి ఫండమెంటల్ రైట్స్లో కల్పించిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టికల్ అడుగుతున్నారు. ఆర్టికల్ 14 అని ఉంది. ఇక్కడ ఆర్టికల్ 14 దేన్ని సూచిస్తుంది అంటే రైట్ టు ఈక్వాలిటీ.
సో ఆర్టికల్ 14 ఈజ్ అ రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 18A, 21A, 20A అని ఉన్నాయి. సో జనరల్గా మనకి 21A ఏదైతే ఉందో, సో ఆర్టికల్ 21A రిప్రజెంట్స్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎగ్జాక్ట్లీ ద ఇయర్స్ బిట్వీన్ ద 6 to 14 years, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల్లోపు ఉన్న వాళ్ళకి విద్యను కల్పించడానికి సో 21A అనేది మనకి వర్తిస్తుందని చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి మనకి వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద మెగా ఓషన్ that surrounded the single continental mass before the continental drift as described by Alfred Wegener. సో ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని ఎక్స్ప్లెయిన్ చెయ్యక ముందర సో మనకి మహాసముద్రం ఏదైతే ఉందో, మనకి ఖండం చుట్టూ ఆవరించి ఉన్న మహాసముద్రాన్ని ఏమని పిలుస్తారని అడిగారు. సో జనరల్గా ఇనీషియల్గా ఇప్పుడు మనం ఏమని అంటున్నామంటే అర్త్ విల్ బి డివైడెడ్ ఇంటూ మనకి 7 కాంటినెంట్స్, 7 ఖండాలుగా విడిపోయింది అంటున్నాం. కానీ ఒకప్పుడు అర్త్ అంతా కూడా ఒకే కాంటినెంట్గా ఉండేది, సూపర్ కాంటినెంట్ అని పిలిచేవాళ్ళం. ఆ సూపర్ కాంటినెంట్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే పాంజియా. ద అర్త్ సూపర్ కాంటినెంట్ ఇనీషియల్లీ ఈజ్ కాల్డ్ యాజ్ అ పాంజియా. సో అలాగే మనకి అర్త్ చుట్టూ ఏదైతే మనకి సముద్రం ఉందో, యాక్చువల్గా మనకి అప్పుడు సముద్రాలు లేవు, సీస్ లేవు, మెగా ఓషన్, దట్ మీన్స్ వెరీ వాస్ట్ ఓషన్ అనేది ఉండేది. ఆ ఓషన్ని మనం ఏమని పిలిచేవాళ్ళంటే పాంథాలసా అని చెప్పి పిలిచేవాళ్ళం. సో ద ఓషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పాంథాలసా. సో సూపర్ కాంటినెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పాంజియా అండ్ ఓషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పాంథాలసా. సో ఆఫ్టర్ దట్ బికాస్ ఆఫ్ అ ప్లేట్ టెక్టానిక్ మూమెంట్, అట్ అర్త్ రొటేషన్ వల్ల, అర్త్ మూమెంట్ వల్ల, సో వీటన్నిటి వల్ల కూడా అర్త్ ఈస్ డివైడెడ్ ఇంటూ సెవెరల్ గ్రూప్స్. సో దాని తర్వాత అర్త్ అనేది మనకి 7 కాంటినెంట్స్ కింద విడిపోయింది అని చెప్తా ఉంటారు. సో ఈ 7 కాంటినెంట్స్ ఎలా విడిపోయాయి, దీని నుంచి మనకి సముద్రాలు అనేవి ఎలా వచ్చాయి, ఇండియన్ ఓషన్ ఎలా ఫామ్ అయింది, అట్లాంటిక్ ఓషన్ ఎలా ఫామ్ అయింది, ఇవన్నీ కూడా మనకి డ్రిఫ్ట్ థియరీలో చెప్పబడ్డాయి. సో పనామా అనేది ఇక్కడ యాక్చువల్గా కెనాల్, మనకి యూఎస్ఏ దగ్గర అంటే నార్త్ అమెరికా సౌత్ అమెరికాని కనెక్ట్ చేస్తూ ఉన్న కెనాల్ని మనం యాక్చువల్గా పనామా కెనాల్ అని కూడా చెప్తా ఉంటాం. సో దట్ ఈస్ అనదర్ థింగ్. సో ఇక్కడ ఉన్న మనకి పిగ్మీ లైన్ పాయింట్ ఏదైతే ఉందో, భారతదేశంలో సౌత్రన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఇందిరా పాయింట్. సో ఇందిరా పాయింట్ యొక్క ప్రీవియస్గా ఏమని పిలిచేవాళ్ళు అంటే పిగ్మీ లైన్ పాయింట్ అని చెప్పి పిలిచేవాళ్ళు. సో దాని తర్వాత దాన్ని ఇందిరా పాయింట్ కింద చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, which of this is an excretory organ of the human body? So excretory organ of the human body ఏంటి అని అడుగుతున్నారు. సో మజిల్స్, బ్రెయిన్, హార్ట్, స్కిన్ అని. సో స్కిన్ ఈజ్ ద excretory organ of the human body గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Who among the following is the 15th chairman of Finance Commission of India? So 15th chairman ఎవరని అడుగుతున్నారు. రంగరాజన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫార్మర్ RBI గవర్నర్గా వర్క్ చేసి ఉన్నారు. దాని తర్వాత వైవి రెడ్డి మనకి 14th ఫినాన్స్ కమిషన్ 14వ ఆర్థిక సంఘం అధ్యక్షులుగా మనకి వైవి రెడ్డి చేసి ఉన్నారు. సో 15th ఫినాన్స్ కమిషన్ అధ్యక్షులు ఎవరు అంటే ఎన్కే సింగ్. సో ఎన్కే సింగ్ ఈజ్ ద 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, which of the following trees will you find the littoral forest? littoral అన్న స్వాంప్ అన్న సెలైన్ అన్న ఒకటే మీనింగ్ వస్తాయి. సో లిటోరల్, స్వాంప్ అండ్ సెలైన్ ఫారెస్ట్లో మనం చూసే చెట్లలో ఇంపార్టెంట్ చెట్లు ఏవి అంటే సుందరి లేదా సుందరి అని చెప్తాం. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సుందరి కానీ, కేన్ కానీ, సో మ్యాంగ్రూవ్ కానీ ఇలాంటి ట్రీస్ అన్ని కూడా మనం ఎక్కడ చూడొచ్చు అంటే లిటోరల్ ఫారెస్ట్లో చూడొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎబోనీ కానీ, మహాగని కానీ, మహాగని ఏవైతే ఉన్నాయో మనకి ఈ ట్రీస్ అన్ని కూడా ఎక్కడ చూడొచ్చు అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో చూడొచ్చు. సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ని తెలుగులో సతత హరిత అరణ్యాలు అంటారు. సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో మనం మహాగని, ఎబోనీ లాంటి ట్రీస్ని చూడొచ్చు. సో సుందరి, కేన్, మ్యాంగ్రూవ్ లాంటి ట్రీస్ని మనం లిటోరల్ ఫారెస్ట్లో చూడొచ్చు. ద నెక్స్ట్ వన్, in which state did the Saila dance originated? So the dance performed by the boys after the harvest season. So generally ఇండియాలో హార్వెస్ట్ సీజన్స్ తర్వాత చాలా డాన్సెస్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. అస్సాంలో అయితే మనకి మాఘ బిహు, కత్తి బిహు, కటి బిహు అని చెప్పేసి 2 మనకి ఏవైతే డాన్సెస్ ఉన్నాయో సో ఆ ఫోక్ డాన్సెస్ అన్నీ కూడా మనకి ఫెస్టివల్ సీజన్లో ఎస్పెషల్లీ క్రాప్ సీజన్లో మనకి పర్ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏ స్టేట్కి సంబంధించి హార్వెస్ట్ సీజన్లో సైలా డాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో బీహారా, ఒడిస్సానా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అని చెప్పేసి. సో ఆన్సర్ ఈస్ ఛత్తీస్గఢ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.